ఈనాటి మన చర్చకు స్వాగతం. ప్రాచీన గ్రంథాలని లోతుగా పరిశీలించడం అంటే, ఆ కాలపు సమాజం ఎలా ఆలోచించేదో, వాళ్ళ నమ్మకాలేంటో, వాళ్ళ ప్రపంచాన్ని ఎలా ఆ, ఒక పద్ధతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించారో తెలుసుకోవడం లాంటిది. ఈరోజు మనం అలాంటి ఒక వచనం చూస్తున్నాం. బైబిల్లోని సంఖ్యాకాండము 5వ అధ్యాయం అన్నమాట. దీన్ని దోష నివారణ, పాప పరిశీలనకు సంబంధించిన కొన్ని నియమాల సంకలనంగా చూడొచ్చు. మన ఆధారం ఇదే, ఈ అధ్యాయమే. మన లక్ష్యం ఏంటంటే, ఇందులో ఉన్న 3 ముఖ్యమైన విషయాలని, అంటే సమాజ పవిత్రత కాపాడ్డం, వ్యక్తుల మధ్య తప్పులు జరిగితే సరిదిద్దడం, ఇంకా అనుమానాస్పద వ్యభిచారం లాంటి క్లిష్టమైన పరిస్థితిని పరిష్కరించడానికి వాళ్ళు అనుసరించిన ఒక ప్రత్యేకమైన ఆచారం, వీటిని లోతుగా అర్థం చేసుకోవడం. ఇవన్నీ చూస్తే ఆనాటి ఇజ్రాయేలీలు దేవుడు తమ మధ్య ఉన్నాడనే నమ్మకంతో ఆ క్రమాన్ని ఎలా నిలబెట్టుకోవాలని చూశారో తెలుస్తుంది. సరే, మొదటగా సమాజ పవిత్రతతో మొదలు పెడదామా? దేవుడు తమ మధ్య నివసిస్తున్నాడనే నమ్మకం వాళ్ల శిబిరం మీద ఎలాంటి ప్రభావం చూపింది? వచనాలు 1-4 ఏం చెప్తున్నాయి? ఇశ్రాయేలీయుల శిబిరం పవిత్రంగా ఉండాలని యెహోవా మోషేకు చాలా స్పష్టంగా ఆజ్ఞలిచ్చినట్టుందిక్కడ. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవాళ్లని శిబిరం బయటకు పంపాలని గట్టిగా చెప్పారు. అవును. ఆ పరిస్థితులు ఏంటంటే, కుష్ఠరోగం, ఏదైనా స్రావం ఉండటం, అంటే శరీరం నుంచి ద్రవాలు బయటకు రావడం లాంటి అనారోగ్యం కావచ్చు, ఇంకా శవాన్ని ముట్టుకోవడం వల్ల కలిగే అపవిత్రత. ఈ 3 రకాల అపవిత్రతలను చాలా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. వాళ్ళని శిబిరం బయటే ఉంచాలన్నమాట. సరిగ్గా చెప్పారు. దీని వెనుకనున్న ముఖ్య కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. వచనం స్పష్టంగా చెప్తోంది, నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు. అంటే ఇది కేవలం శుభ్రత గురించో లేక సామాజిక దూరం గురించో మాత్రమే కాదు. అంతకంటే లోతైన విషయమా? అవును. వాళ్ల నమ్మకం ప్రకారం దేవుని పవిత్రమైన ఉనికి అపవిత్రతతో కలిసి ఉండలేదు. కాబట్టి దేవుడు వాళ్ల మధ్య ఉండాలంటే సమాజం మొత్తం ఒక నిర్దిష్టమైన ఆచార పవిత్రతను కాపాడుకోవాలి. ఇది చాలా చాలా ప్రాథమికమైన నమ్మకం వాళ్లకి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. వచనం మగవానినేమి ఆడుదానినేమి అందర్నీ పంపివేయవలెను అని నొక్కి చెప్తుంది. అంటే లింగభేదం లేదు. ఎవరు అపవిత్రులైనా వాళ్లు తాత్కాలికంగా సమాజం నుంచి వేరుగా ఉండాల్సిందే. ఇది వాళ్ల తప్పుగా కాదు, సమాజ పవిత్రతకు సంబంధించిన విషయంగా చూశారు. ఆ అపవిత్రత అనేది ఏదో శారీరక మురికి కాదు, దేవుని సన్నిధికి అడ్డువచ్చే ఒక ఆచారపరమైన స్థితి అన్నమాట వాళ్ల దృష్టిలో. అంటే ఆ సమాజం దేవుని ఉనికికి ఎంత విలువిచ్చిందో అర్థమవుతుంది. ఆ పవిత్రతను కాపాడటానికి ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇది కేవలం సూచన కాదు, ఆచరణలో పెట్టారని కూడా ఉంది కదా. ఇశ్రాయేలీలు అలాగు చేసిరి, పాళెము వెలుపలికి అట్టివారని వెళ్లగొట్టిరి. అంటే వాళ్లు దీన్ని సీరియస్గా పాటించారు. అవును, అది వాళ్ల సామాజిక మతపరమైన జీవితంలో ఒక భాగమైపోయింది. సరే, సమాజం మొత్తం పవిత్రంగా ఉండటం ఒక విషయం. మరి వ్యక్తుల మధ్య జరిగే గొడవలు, అన్యాయాలు, వాటిని సరిదిద్దటం? వచనం 5 నుంచి దీన్ని చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక వ్యక్తి ఇంకొకరికి చేసిన తప్పును కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు కాకుండా యెహోవా మీద తిరుగుబాటు అని వర్ణించారు. ఏంటి దీని అర్థం? ఇది చాలా చాలా కీలకమైన విషయం. ప్రాచీన ఇశ్రాయేలీల ఆలోచనలో దేవుడు కేవలం పూజలకే పరిమితం కాదు, ఆయన వాళ్ల సమాజంలోని నైతిక, న్యాయపరమైన వ్యవస్థకు కూడా ఆధారం. కాబట్టి ఒకరు ఇంకొకరికి అన్యాయం చేస్తే అది కేవలం ఆ వ్యక్తికి చేసిన పాపమే కాదు, దేవుడికి వ్యతిరేకంగా కూడానా? అవును, దేవుడు ఏర్పాటు చేసిన ఆ సామాజిక, నైతిక క్రమాన్ని ఉల్లంఘించినట్టే. అందుకే దాన్ని యెహోవా మీద తిరుగుబాటు అన్నారు. ఇది మనుషుల మధ్య సంబంధాలకున్న నైతిక బాధ్యతను దైవిక స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. మరి అలాంటి పాపాలకు పరిహారం చెల్లించే పద్ధతి కూడా చాలా వివరంగా ఉంది గదా, అదెలా పనిచేస్తుంది? అవును, చాలా దశలున్నాయిందులో. మొదట చేసిన తప్పు ఒప్పుకోవాలి. తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. ఇది బాధ్యత తీసుకోవడంలో మొదటి మెట్టు. పశ్చాత్తాపానికి ఇదే కీలకం కదా. తరువాత ఎంత నష్టం జరిగిందో అంత పూర్తిగా తిరిగి చెల్లించాలి. తమ అపరాధము వలని నష్టమును సరిగానిచ్చుకొని, అంటే లెక్క సరిగ్గా కట్టి ఇవ్వాలి. ఇంకా దానికి అదనంగా 5వ వంతు, అంటే 20% జరిమానాలాగా కలపాలి. 5వ వంతు దానితో కలిపి.
ఇది కేవలం నష్టపరిహారమే కాదు, చేసిన తప్పుకు ఏదో ఒక శిక్ష లాంటిది లేదా అదనపు పరిహారం లాంటిదన్నమాట. ఈ 20% ఎందుకు అంటారు? మంచి ప్రశ్న. ఈ 20% అదనపు మొత్తం వెనుక కొన్ని కారణాలుండొచ్చు. ఒకటి, మీరన్నట్టు బాధితుడికి కలిగిన బాధకు, నష్టానికి కేవలం వస్తురూపంలో కాకుండా అదనంగా ఇవ్వడం. 2, ఇది తప్పు చేసిన వ్యక్తికి ఒక గుణపాఠం లాంటిదేమో, భవిష్యత్తులో మళ్ళీ అలా చెయ్యకుండా ఉండటానికి. 3, బహుశా ఇది సయోధ్య కుదుర్చే ప్రయత్నంలో తప్పు చేసిన వ్యక్తి చిత్తశుద్ధిని చూపించడానికి ఒక మార్గం కావచ్చు. అంటే ఏదో బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా సంబంధాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఈ పరిహారాన్ని ఎవరికివ్వాలి? వచనం స్పష్టంగా చెప్తోంది, ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. అంటే నేరుగా బాధితుడికే న్యాయం జరగాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయముంది. అది ఆనాటి సమాజం ఎలా ఉండేదో చూపిస్తుంది. ఒకవేళ నష్టపోయిన వ్యక్తికి ఆ పరిహారం తీసుకోవడానికి దగ్గరి రక్త సంబంధికుడు, వచనంలో రక్త సంబంధి అన్నారు, లేకపోతే ఏం చెయ్యాలి? అవును, ఆ రోజుల్లో కుటుంబం, బంధుత్వాలు చాలా బలంగా ఉండేవి కదా. నిజమే. వారసత్వం, అప్పులు ఇలాంటి విషయాల్లో బంధువుల పాత్ర, ముఖ్యంగా సమీప బంధువు పాత్ర చాలా కీలకం. అలాంటివాళ్ళు ఎవరూ లేకపోతే ఆ అరుదైన సందర్భంలో పరిహారం వృధా కాదు, అది యెహోవాకు చెందుతుంది. ప్రత్యేకంగా యాజకునికివ్వాలి. యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టము యాజకుని వగును. ఇది భలే ఏర్పాటు కదా. సమాజంలో బాధితుడి తరపున తీసుకునేవారు లేకపోతే దేవుని ప్రతినిధిగా యాజకుడా బాధ్యత తీసుకుంటాడు. న్యాయం ఎప్పటికీ జరగాలనే సూత్రం కనిపిస్తోందిందులో. అదొక్కటే కాదు కదా, ఇంకేదో కూడా ఉంది. అవును, ఈ డబ్బు చెల్లింపుతో పాటు ఇంకోచి కూడా ఉంది. తప్పు చేసిన వ్యక్తి ప్రాయశ్చిత్తం పొందడానికి యాజకుడొక ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును కూడా అర్పించాలి. అంటే ఆర్థికంగా సరిదిద్దితే సరిపోదు, దేవునితో సంబంధాన్ని సరిచేసుకోవడానికి ఒక మతపరమైన క్రియ కూడా అవసరం. అంటే తప్పు చేసిన వ్యక్తికి, బాధితుడికి మధ్య సయోధ్య, అలాగే ఆ వ్యక్తికి దేవుడికి మధ్య సయోధ్య రెండు ముఖ్యమే అన్నమాట. సరిగ్గా 2 జరగాలి. ఇక 6వ విషయంలో ప్రతిష్ఠించిన కానుకల గురించి కూడా ఉంది. ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఇది యాజకుల వ్యవస్థ నడవడానికి ఉద్దేశించినట్లుంది. అవును, ఇది యాజకుల జీవనాధారం కోసం, వాళ్లు తమ పనులు చేసుకోడానికి అవసరమైన వనరుల కోసం పెట్టిన నియమంలా కనిపిస్తోంది. వాళ్ల సేవలకు ప్రతిఫలంగా దేవునికిచ్చిన వాటిలో వాళ్లకు భాగం ఇవ్వడం ద్వారా వాళ్ల పాత్ర ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తున్నట్టుంది. సరే, సమాజ పవిత్రత, వ్యక్తిగత పాపాలకు పరిహారం చూశాం. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోకెల్లా చాలా విస్తృతమైన, సంక్లిష్టమైన, బహుశా ఇప్పటి మన ఆలోచనలకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశానికొస్తున్నాం. అదే రోషము విషయమైన విధి. వచనాలు 11:31. ఇదొక భర్త తన భార్య మీద అనుమానం వచ్చినప్పుడు, అంటే వ్యభిచారం చేసిందేమో అని, కాని దానికి సరైన సాక్ష్యం లేనప్పుడు, అప్పుడు అనుసరించాల్సిన ఒక ప్రత్యేకమైన ఆచారం. వింటుంటేనే చాలా చాలా నాటకీయంగా, తీవ్రంగా అనిపిస్తోంది. ఆధారం లేని అనుమానాన్ని ఎలా పరిష్కరించాలనుకున్నారు వీళ్ళు? నిజమే, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వచనం దాన్ని వివరిస్తోంది కూడా. భార్య త్రోవతప్పి ఉండవచ్చు, రహస్యంగా వేరేవారితో సంబంధం పెట్టుకొనుండవచ్చు. భర్తకు ఆ సంగతి తెలియబడక మరుగయ్యుండి, కాని దానికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు, సాక్ష్యము లేకపోయినను. అంటే ఇది పూర్తిగా అనుమానం మీదే ఆధారపడిన పరిస్థితి. ఇలాంటివి ఏ సమాజంలోనైనా పెద్ద గొడవలు సృష్టిస్తాయి కదా. అవును, అపనమ్మకం పెరిగిపోతుంది. కరెక్ట్. భర్త యొక్క భావోద్వేగం గురించి కూడా వచనం చెప్తోంది. అతన్లో రోషం పుట్టినప్పుడు. ఈ రోషం భార్య నిజంగా తప్పు చేసిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా రావచ్చంట. అంటే భర్తకు అనుమానం, తీవ్రమైన అసూయ వస్తే చాలు ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇది కూడా ఆనాటి పెళ్లిళ్లలో భర్త స్థానం గురించి ఏదో చెప్తున్నట్టుంది. ఈ రోష పరీక్ష ఉద్దేశ్యం కేవలం నిజం తేల్చడమే కాకపోవచ్చు. సాక్ష్యం లేని పరిస్థితుల్లో కుటుంబంలో, సమాజంలో వచ్చే అతీవ్రమైన అనుమానాలని, అపనమ్మకాలని ఎలాగోలా పరిష్కరించాలి కదా. దానికి దైవిక తీర్పు ద్వారా ఒక ముగింపు తీసుకురావాలనే ప్రయత్నంలా కనిపిస్తోందిది. అంటే కుటుంబ పవిత్రతకు, వైవాహిక విశ్వాసానికి అంత విలువిచ్చారా? అవును, దాని ద్వారా సమాజం స్థిరంగా ఉంటుందని వాళ్ల నమ్మకం. ఏ ఆధారం లేకుండా అనుమానంతో కుమిలిపోవడం కంటే ఏదో ఒక రకమైన పరిష్కారం, అది దైవికమైనదైనా సరే,
మంచిదని వాళ్ళు భావించి ఉండొచ్చు. సరే, ఈ ఆచారం ఎలా జరుగుతుందో చూద్దాం. చాలా వివరంగా ఉంది. దీని స్థూలంగా 3 దశలుగా చెప్పవచ్చా? యాజకుని ముందు నిలబెట్టడం, ప్రమాణం చేయడం, ఆ చేదునీళ్లు తాగడం. అవును, దాదాపుగా అలా విభజించవచ్చు. మొదటి దశలో భర్త తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకురావాలి. అంటే వ్యక్తిగత అనుమానాన్ని ఒక అధికారిక, మతపరమైన ప్రక్రియలోకి తెస్తున్నాడు. తరువాత భర్త ఒక ప్రత్యేకమైన నైవేద్యం తీసుకురావాలి. తూమెడో యవల పిండిలో 10వ వంతు. దీనిమీద నూనెగాని సాంబ్రాణిగాని వెయ్యకూడదని ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకని? సాంబ్రాణి, ప్రార్థనని, సువాసనని. కాని ఇది సంతోషకరమైన అర్పణ కాదు కదా. ఇది రోష విషయమైన నైవేద్యం, దోషమును జ్ఞాపకము చేయుటకై ఉద్దేశించబడింది. యవల పిండి, బార్లీ కూడా గోధుమ పిండి కంటే కొంచెం తక్కువ విలువైనదిగా చూసేవారు. ఇది బహుశా ఆరోపణ తీవ్రతను, అక్కడ సంతోషం లేదనే విషయాన్ని సూచిస్తుందేమో. నూనె, సాంబ్రాణి లేకపోవడం అంటే ఇది తీర్పుకు సంబంధించింది, ఆశీర్వాదానికి కాదు అని చెప్పడానికా? అవును, పాప స్మరణకు సంబంధించింది అని స్పష్టం చేయడానికే. సరే, ఇప్పుడు యాజకుని పాత్ర కీలకం. ఆయనేం చేస్తారు? యాజకుడు చాలా ప్రతీకాత్మకమైన పనులు చేస్తారు. ముందుగా ఆ స్త్రీని యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. అంటే తీర్పు దేవుణ్ణుంచి వస్తుందని నమ్మకం. తర్వాత ఒక మట్టి కుండలో పరిశుద్ధమైన నీళ్లు తీసుకుంటారు. బహుశా గుడారంలోని పవిత్ర స్థలం నుంచి తెచ్చిన నీరేమో. ఇది దైవత్వాన్ని, పవిత్రతను సూచిస్తుంది. ఆ నీళ్లలో మందిరపు నేలనున్న ధూళి కొంచెం తీసుకొని కలపాలి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకో వచనంలో స్పష్టంగా లేదు కాని పరిశుద్ధ నీరు దైవత్వాన్ని, నేలధూళి మానవత్వాన్ని, వినయాన్ని లేదా భూమిని సూచిస్తాయని, ఈ రెండింటి కలయిక దైవిక తీర్పును భూమ్మీదకు తీసుకురావడమో లేక మానవ స్థితిని దేవుని తీర్పు ముందుంచడమూ సూచిస్తుందని కొందరు పండితులంటారు. ఆ తరువాత యాజకుడు ఆ స్త్రీ తల ముసుకును తీసివెయ్యాలి. ఆ కాలంలో ఇది బహుశా అవమానానికి లేదా అందరి ముందు నిలబెట్టడానికి లేదా అధికారానికి లోబడటానికి గుర్తుకావచ్చు. చివరగా ఆ రోష నైవేద్యాన్ని, యవలపిండిని ఆమె చేతుల్లో ఉంచి శాపము పొందించు చేదునీళ్లు అని పిలిచే ఆ నీటిని తన చేతుల్లో పట్టుకుంటారు. యాజకుని చేతిలో ఉంటాయన్నమాట. సరిగ్గా. ఈ తయారీ తర్వాత ప్రమాణం, శపథమొస్తాయి. ఇవి చాలా సూటిగా, గట్టిగా ఉన్నాయి. అవును, యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయిస్తారు. నిర్దోషైతే ఏమవుతుందో స్పష్టంగా చెప్తారు. ఏ పురుషుడునో నీతో శయనింపకపోయిన ఎడల నీ భర్త అధికారమునకు లోబడుదానివై త్రోవతొలిగి అపవిత్రురాలవు కాకపోయిన ఎడల శిపింపజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. అంటే ఆమె తప్పు చేయకపోతే ఈ నీళ్ల వల్ల ఏ హాని జరగదు. అదే సమయంలో ఒకవేళ ఆమె దోషి అయితే పరిణామాలు కూడా అంతే స్పష్టంగా, చాలా తీవ్రంగా ఉన్నాయి. నీవు నీ భర్త అధికారమునకు లోబడుదానివై త్రోవతొలిగి అపవిత్రురాలవైతివేని యెహోవా నీ ప్రజల మధ్య నిన్ను శాపాస్పదముగాను ఒట్టునకాస్పదముగాను చేయునుగాక. ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బిపోవునట్లును నీ నడుము పడిపోవునట్లును నీ అంతరములలోనికి పోవునుగాక. ఈ శాపం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఇది కేవలం ఆరోపణ కాదు, దేవుని పేరు మీద చేసిన శపథం. ఒకవేళ ఆమె దోషి అయితే ఫలితాలు కేవలం నైతికంగా ఉండవు, అవి శారీరకంగా కనిపిస్తాయని నమ్మకం. కడుపు ఉబ్బడం, నడుము పడిపోవడం అంటే బహుశా గర్భస్రావం లేదా పిల్లలు పుట్టకపోవడం లాంటివి సూచిస్తుందేమో. అంతేకాదు, సమాజంలో కూడా. అవును, సమాజంలో శాపానికి, ఒట్టుకు ఆస్పదమవుతుంది. అంటే సామాజిక బహిష్కరణ, అవమానం. దేవుని ముందు చేసిన ప్రమాణాన్ని మీరితే దానికి ఇంత తీవ్రమైన, ప్రత్యక్షమైన దైవిక శిక్ష ఉంటుందని వాళ్లు బలంగా నమ్మారు. ఇది కేవలం శారీరక శిక్ష కాదు, సామాజిక బహిష్కరణ కూడా. ఆ సమాజంలో పరువు, ప్రతిష్ఠ ఎంత ముఖ్యమో తెలుస్తోంది. ఈ ప్రమాణానికి ఆ స్త్రీ ఊరికే తలుపుతే సరిపోదు, ఆమె స్పష్టంగా ఆమేన్ ఆమేన్ అని చెప్పాలి. అంటే అలాగే జరుగుగాక అని. ఇది ఆమె ఆ ప్రమాణాన్ని, దాని షరతులని, రాబోయే పరిణామాలని పూర్తిగా అంగీకరిస్తున్నట్లు చూపిస్తుందన్నమాట. ఆమె కూడా ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటుందన్నమాట. ప్రమాణమయ్యాక ఆచారం చివరి దశకు వస్తుంది. యాజకుడు ఆ శాపవచనాలని ఒక పత్రం మీద రాసి వాటిని ఆ చేదునీళ్లతో తుడిచేస్తాడు. ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ శాపాల శక్తి నీళ్లలోకి వెళ్తుందనే నమ్మకమా? బహుశా అదే ఉద్దేశ్యం కావచ్చు. రాసిన మాటలకు శక్తి ఉంటుందని పాతకాలంలో నమ్మేవారు కదా.
ఆ శాపాలను నీళ్లలో కలపడం ద్వారా ఆ నీళ్లు కేవలం నీళ్లు కాకుండా ప్రమాణం యొక్క శక్తిని, శాపాన్ని మోసుకెళ్లే ఒక సాధనంగా మారతాయని అనుకుని ఉండొచ్చు. ఆ నీళ్లే ఇప్పుడు తీర్పును అమలు చేస్తాయన్నమాట. తరువాత యాజకుడు ఆమె చేతినుంచి ఆ రోష నైవేద్యాన్ని తీసుకుని దాన్ని యెహోవా సన్నిధిలో అల్లాడించి అదొక రకమైన అర్పణ క్రియ. బలిపీఠం దగ్గరకు తెచ్చి దానిలో కొంచెం తీసి జ్ఞాపకార్థంగా బలిపీఠం మీద దహిస్తాడు. దీంతో ఆ అర్పణ దేవునికి చేరినట్టు. ఇక చివరగా అత్యంత కీలకమైన, బహుశా భయంకరమైన క్షణం. యాజకుడు ఆ స్త్రీకి ఆ నీళ్లు త్రాగింపవలెను. ఫలితం కోసం అందరూ ఎదురుచూసేది ఇక్కడే. అవును, ఈ నీళ్లు తాగిన తర్వాతే ఏం జరుగుతుందో అదే దైవిక తీర్పుగా భావిస్తారు. వచనం 2 స్పష్టమైన ఫలితాలను వివరిస్తుంది. ఒకవేళ ఆమె దోషి అయితే ఆ నీళ్లు ఆమెలోనికి చేరి చేదుగను, ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన ప్రజలలో శాపమున కాస్పదముగా నుండును. ఇది చాలా తీవ్రమైన, అందరికీ తెలిసేలా జరిగే శారీరక, సామాజిక శిక్ష. ఒకవేళ ఆమె నిర్దోషి అయితే ఆ స్త్రీ అపవిత్రురాలు కాక పవిత్రురాలైతే ఆమె నిర్దోషియే గర్భవతి యగునని చెప్పుము. ఆమెకు ఏమీ కాకపోవడమే కాదు, పైగా గర్భవతి అవ్వడమనేది ఆమె నిర్దోషిత్వానికి దైవిక గుర్తుగా, ఆశీర్వాదంగా చూస్తారన్నమాట. భార్య నిజంగా తప్పు చేసినా లేక భర్త ఊరికే రోషంతో అనుమానించినా ఈ పద్ధతి వర్తిస్తుందని చెప్పారు. యాజకుడు దీన్నంతా ఖచ్చితంగా చేయాలని, చివరికి భర్త నిర్దోషిగా ఉంటాడని, పురుషుడు నిర్దోషి అగును, ఎందుకంటే అతను సరైన పద్ధతి ఫాలో అయ్యాడని. కాని ఒకవేళ స్త్రీ దోషి అని తేలితే ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలను అని స్పష్టం చేశారు. ఈ బాధ్యతల విభజన, ఇది ఆనాటి సమాజం లింగపాత్రల గురించి ఏం చెప్తుంది? ఇది ఖచ్చితంగా ఆనాటి పితృస్వామ్య సమాజపు లక్షణాలని చూపిస్తుంది. అనుమానం లేవనెత్తే హక్కు, ఈ ప్రక్రియను మొదలుపెట్టే అధికారం భర్తకే ఉంది. స్త్రీ ఆరోపణ ఎదుర్కొని పరీక్షకు నిలబడాలి. భర్త కేవలం పద్ధతి పాటిస్తే చాలు, అతను నిర్దోషి. బాధ్యత, పరిణామాలు ఎక్కువగా స్త్రీ మీదే పడుతున్నాయి. అయితే అదే సమయంలో దీన్ని మరో కోణంలో కూడా చూడొచ్చు. భర్త తన అనుమానాలని హింస ద్వారా కాకుండా ఒక నియంత్రిత, మతపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గాన్ని ఇచ్చిందని కూడా అనొచ్చు. ఇది పూర్తిగా స్త్రీకి వ్యతిరేకం అని చూడటం కంటే, సాక్ష్యం లేని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లిలో వచ్చే గొడవల్ని పరిష్కరించడానికి ఆ సమాజం ఏర్పాటు చేసుకున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థగా చూడటం బహుశా మరింత సమతుల్యమైన దృష్టికోణమేమో. నిజంగా సంక్లిష్టమైన వచనమే. సరే, ఈరోజు మనం సంఖ్యాకాండము 5వ అధ్యాయంలోని 3 ప్రధాన భాగాలను చూశాం. సమాజ పవిత్రత కాపాడడానికి కఠినమైన బహిష్కరణ నియమాలు, వ్యక్తుల మధ్య జరిగిన తప్పులకు పరిహారం, సయోధ్య కోసం స్పష్టమైన వ్యవస్థ, ఇంకా రుజువులేని అనుమానాస్పద వ్యభిచారం లాంటి సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించిన చాలా వివరమైన, తీవ్రమైన దైవిక తీర్పు మీద ఆధారపడిన ఒక ఆచారం. ఇవన్నీ చూస్తుంటే దేవుడు తమ మధ్య ఉన్నాడనే నమ్మకంతో ఆ దైవ సన్నిధికి తగ్గట్టుగా తమ సమాజంలో క్రమాన్ని, పవిత్రతను, న్యాయాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు ఎంతగా ప్రయత్నించారో తెలుస్తోంది. అవును, ఈ అధ్యాయం మొత్తం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. 1. సమాజ సమగ్రతకు, పవిత్రతకు వాళ్ళు ఇచ్చిన విపరీతమైన ప్రాధాన్యత. 2. స్పష్టమైన సాక్ష్యం లేని అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పరిష్కారం కనుక్కోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. తరచుగా దేవుడి జోక్యం మీదో, తీర్పు మీదో ఆధారపడటం. 3. సమాజంలో ఒక్కొక్క పాత్రకి యాజకుడు, భర్త, భార్య ఎంత స్పష్టంగా అధికారాలు, బాధ్యతలు కేటాయించబడ్డాయో చూడొచ్చు. ఈ ప్రాచీన చట్టాలు, ఆచారాలు ఆనాటి సమాజపు లోతైన విలువల గురించి, కుటుంబం, విశ్వాసం, పవిత్రత లాంటివి, ఇంకా వాళ్ల ఆందోళనల గురించి, సమాజం విచ్ఛిన్నమవుతుందేమో, దేవుడికి కోపమొస్తుందేమో అనిశ్చితి లాంటివి మనకు చాలా విషయాలు చెప్తున్నాయి. వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. ఈ పురాతన ఆచారాలు, ముఖ్యంగా ఈ రోష పరీక్ష లాంటివి, ఆ కాలపు ప్రజల నమ్మకాల గురించి, అంటే దేవుడు నేరుగా జోక్యం చేసుకుంటాడనే నమ్మకం, వారి భయాల గురించి, బహుశా అనుమానం, అపనమ్మకం వల్ల సమాజం అస్థిరపడుతుందనే భయం, ఇంకా న్యాయం గురించిన వాళ్ల ప్రత్యేకమైన ఆలోచనల గురించి మనకు ఏం తెలియజేస్తున్నాయి? వ్యక్తుల మధ్య నమ్మకం, అనుమానం యొక్క బలం, సాక్ష్యం లేనప్పుడు నిజాన్ని ఎలా తేల్చాలి, ఇంకా సమాజ పవిత్రత లాంటి
సంక్లిష్టమైన, బహుశా ఎప్పటికీ సమకాలీనంగా ఉండే అంశాలపై ఈ వచనాలు ఎలాంటి లోతైన ప్రశ్నలను మన ముందుంచుతున్నాయి? ఈనాటి మన ఈ పరిశీలన ఇంతతో ముగిసింది.